అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనకి జూలై 21 ఆదివారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. అయితే ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి, గురు పౌర్ణమిని ఎందుకు చేసుకోవాలి, గురు పౌర్ణమి నాడు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది అన్నీ కూడా పూర్తి వివరాలతో ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటాం. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా మనం గురు పౌర్ణమి చేసుకుంటాం. అలాగే వేద వ్యాసుడు జన్మించినటువంటి రోజుని గురు పౌర్ణమి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటాము. గురు పౌర్ణమి రోజున మనం బాబాని పూజిస్తూ ఉంటామండి. అలాగే దత్తాత్రేయ స్వామిని వారిని కూడా పూజించవచ్చు. అయితే మనందరం కూడా బాబాని కొలిచి సాయిబాబాకి పూజ అనేది చేసుకుంటాము. ఈ పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. గురు పౌర్ణమి చాలా విశేషమైందండి. పౌర్ణమి రోజున కూడా మనం లక్ష్మీదేవిని కొలుస్తాము. అలాగే గురు పౌర్ణమి ప్రత్యేకంగా సాయిబాబాకి పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. గురు పౌర్ణమి జూలై 21 ఆదివారం నాడు వచ్చింది. అయితే ఈ పూజని మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే ఒక పీఠాన్ని సపరేట్గా ఏర్పాటు చేసుకుని సాయిబాబాకి పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజను నిర్వహించుకోవచ్చండి. మీరు చేసే పూజ ఏదైతే ఉంటుందో ఆ పూజలో కూడా మీరు అమ్మవారిని కూడా పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదనమాట. అలాగే పౌర్ణమి రోజున చంద్ర పూజ కూడా మనం చేస్తూ ఉంటాము. అయితే మనకి తిథి వచ్చి శనివారం, అంటే 20వ తారీఖు శనివారం మధ్యాహ్నం నుండి పౌర్ణమి తిథి అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే మనం చంద్రునికి పూజ చేసుకోవాలి అనుకుంటే శనివారం సాయంత్రమే చంద్రునికి పూజ అనేది చేసుకోవాలి. అయితే గురు పౌర్ణమి మాత్రం ఆదివారం చేసుకోవాల్సి ఉంటుంది. గురు పౌర్ణమి నాడు సాయిబాబాని ఎవరైతే పూజిస్తారో అద్భుత ఫలితాలు చూస్తారండి. అంతేకాకుండా మనకి జ్ఞానం, అలాగే మనకున్నటువంటి సమస్యలు ఏదైనా కూడా సకాలంలో తీరి అంతా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే గురు పౌర్ణమి నాడు చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని సాయిబాబా యొక్క విగ్రహం ఉంటే విగ్రహానికి పూజ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఫోటో పెట్టైనా పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని బాబా ఫోటోకి చక్కగా పూలమాలతో అలంకరించుకోవాలి. బాబా పూజ చేయటం చాలా సులువండి. బాబాకి భక్తి శ్రద్ధలు ఏకాగ్రతతో కొలిస్తే సరిపోతుంది. సాయిబాబా చేసే అద్భుతమైనటువంటి ఫలితాలు మన అందరి జీవితంలో కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా వాటి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే బాబాకి ఈరోజు ప్రత్యేకంగా మీ పిల్లలతో కూడా మీరు పూజ చేయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి అనేది ఆదివారం వచ్చింది కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి అందరితోనూ కూడా పూజ అనేది చేయించుకోవచ్చు. సాయిబాబా వారి యొక్క పూజ అనేది చేసుకోండి. అలాగే సాయిబాబాకి ముందుగా పూజ చేయాలి అనుకుంటే మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా కూడా గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతికి పసుపు కుంకుమ పూలు సమర్పించి చక్కగా దీపారాధన అనేది చేసుకొని శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవాలి. తరువాత బాబా వారికి పూజ అనేది ప్రారంభించాలి. ఉన్నటువంటి ఎలాంటి సమస్యనైనా కూడా బాబావారి ముందు చెప్పుకుంటే సరిపోతుందండి. మనకున్నటువంటి భారం అనేది తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి సందిగ్ధకరమైనటువంటి సందర్భాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంటే కన్ఫ్యూజన్ ఉన్నటువంటి సందర్భాలు అనేవి మన లైఫ్లో చాలా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా బాబావారి ముందు చెప్పుకుంటే చాలా వరకు కూడా మనకి కన్ఫ్యూజన్ అనేది లేకుండా సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుందండి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా బాబావారి చరిత్ర చదివినా కూడా చాలా మంచిదనమాట. అలాగే గురు పౌర్ణమి నాడు గోసేవ కూడా చాలా మంచిదండి. అలాగే ఈరోజు దానం చేసినా కూడా చాలా మంచిదండి. దానం అంటే విపరీతంగా ఏవో కొని దానాలు చేయాలని కాదండి. మనం వండుకున్న దానిలోనే ఎంతో కొంత, అది జంతువులకైనా లేదంటే మనుషులకైనా ఎవరికైనా కూడా కొంత పెడితే సరిపోతుందండి. బాబా
ఖచ్చితంగా సంతోషిస్తారు. మనం ఇంత అమౌంట్‌లోనే పెట్టాలి, లేదంటే ఇక్కడే పెట్టాలి, ఇలాగే పెట్టాలని రూల్ ఏమీ లేదనమాట. మనం తినే దానిలోనే కొంత ఎవరికైనా పెడితే సరిపోతుందనమాట. అయితే ఈరోజు ప్రత్యేకంగా బాబావారికి అభిషేకం కూడా నిర్వహించుకోవచ్చండి. ఇంట్లో ఈజీగా అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చు. ఒక పళ్ళెంలో విగ్రహాన్ని పెట్టి ముందుగా నీళ్ళతో అభిషేకం చేసుకున్న తర్వాత మీరు పాలతో, పంచామృతాలతో, పళ్ళ రసాలతో కూడా మీరు అభిషేకం చేసుకుని, ఇవన్నీ అభిషేకాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నీళ్ళతో అభిషేకం చేసి ధూపాన్ని చూపించాలి. ప్రత్యేకంగా సాయిబాబా వారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ధూపాన్ని ఎక్కువగా వేయటానికి ప్రయత్నించండి. అలాగే మనం అష్టోత్తరం ఉంటుంది కదండి, బాబావారి అష్టోత్తరాన్ని కూడా చదువుకోవచ్చు. అలాగే మీకు వీలుంది అనుకుంటే గుడికి కూడా వెళ్ళొచ్చు అనమాట. మీకు ఖచ్చితంగా కుదురుతుంది, వీలవుతుంది అనుకుంటే తప్పకుండా గుడికి వెళ్ళండి, చాలా మంచిది. తరువాత మీరు చేసినటువంటి అభిషేకం ఏదైతే ఉంటుందో అభిషేకం ఉన్నటువంటి ద్రవాన్ని కూడా మీరు తీర్థంలాగా స్వీకరించవచ్చు అనమాట. ఈరోజు ప్రత్యేకంగా శనగల్ని సమర్పించండి బాబావారికి. అలాగే శనగల మాలను కూడా తయారు చేసి మీరు వేయొచ్చు అనమాట. 11, 21 ఇలా ఈ సంఖ్యలో మీరు మాలను తయారు చేసి బాబావారికి వేయొచ్చు. బాబావారికి ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, నమ్మకంతో ఎవరైతే పూజ చేస్తారో వారికి ప్రతి ఆపద కాలంలోనూ బాబా మన వెంటే ఉంటారండి. మనకి ఏదైనా క్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది అనగానే బాబా ఆ క్లిష్టమైన పరిస్థితి నుండి ఎలా తప్పించాలి, ఎలా వాటితో ఆ కష్టాలతో పోరాడాలి అనే సందేశం మనకి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇది పర్సనల్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేస్తున్నానండి. బాబావారికి నమ్మకంతోనూ ఏకాగ్రతతోనూ పూజ అనేది చేస్తే సరిపోతుందన్నమాట. అలాగే ఉపవాసం ఉండి పూజ చేయాలా అక్క అని కూడా అడుగుతూ ఉంటారు. ఉపవాసం ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. ఇలాంటి నియమాలు ఏమీ పాటించవలసిన అవసరం లేదనమాట బాబావారి పూజకి. ఎందుకంటే బాబాకి ఉపవాసం చేసి పూజ చేయటం అంటే అంత నచ్చదు. ఎందుకంటే బాబావారి జీవిత చరిత్ర చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. కడుపు నిండుగా భోజనం చేసి లేదంటే ఏదైనా తిని మీరు చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. అలాగే ఉదయం చేయాలా, ఎప్పుడు చేయాలి అనేది కూడా ఉంటుంది. మీరు ఈ టైంలోనే చేయాలని రూల్ ఏమీ లేదండి. మీరు తెల్లవారుజామునే పూజ చేసుకోవచ్చు. కానీ ఆరాధన టైం అనేది ఉంటుంది కదా, 6 గంటలకి, అలాగే మధ్యాహ్నం 12 గంటలకి ఇట్లా ఆరాధన టైం ఉంటుంది. ఆ టైంలో కూడా మీరు బాబావారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఆదివారం సాయంత్రం లోపే పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే తిథి అనేది వెళ్ళిపోకూడదు కదా, సో అందుకని చెప్పనమాట. బాబావారికి హారతిని కూడా సమర్పించాలి పూజ అంతా అయిన తర్వాత. బాబావారి విభూది మీకు అవైలబుల్గా ఉందనుకుంటే విభూదితో కూడా అష్టోత్తరం అనేది చదువుకోవచ్చండి. అలాగే చిన్నపిల్లలతో ఈ పూజ చేయించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మనం గురువులకి చేసే పూజ కాబట్టి వారికి జ్ఞానం అలాగే మంచి చదువు అనేది వాళ్ళకి వస్తుందన్నమాట. అలాగే ఫర్దర్గా మీరు చదువుని కొనసాగించాలి అనుకున్నా, లేదంటే పెద్ద పెద్ద చదువుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నా, విదేశాల్లో చదువుకోవాలి అనుకున్నా, వీసాలు వీటి గురించి చూస్తున్నారు అనుకున్నా కూడా బాబా పూజ చేసి మీ సంకల్పం ఏదైతే ఉంటుందో బాబా ముందు ఒకసారి చెప్పండి. తప్పకుండా బాబా మీ మనవి ఏదైతే ఉంటుందో అది వింటారనమాట. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా పూజ చేసిన తర్వాత పంచగవ్య దీపాన్ని కూడా బాబా వారి ముందు చూపిస్తున్నాను. అలాగే బాబావారి యొక్క సాయి దివ్య పూజ కూడా చేసిన వాళ్ళు ఉంటారు కదండి. సాయి దివ్య పూజ ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా వారి యొక్క సంకల్పం తప్పకుండా నెరవేరే ఉంటుంది. ఎందుకంటే సాయి దివ్య పూజలో అంతటి మహిమ అనేది ఉంటుందండి. ఎవరైనా సాయి దివ్య పూజ చేయాలి అనుకున్న వారు అభ్యంతరం లేకుండా పూజ అనేది చేసుకోండి. మనసులో భయాలు ఇలాంటివి పాటించాలి, అలాంటివి పాటించాలని ఏమీ ఉండదండి. సాయి దివ్య పూజ చాలా సింపుల్ అనమాట. కానీ ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మనకి కొన్ని సమస్యలు చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. వాటిని బాబా వారి ముందు ఒక్కసారి చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏంటి, మన మనస్తత్వం ఏమిటి అనేది బాబాకి పూర్తిగా తెలుసు అనమాట. కాబట్టి మనం ఏకాగ్రతతో బాబా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సాయి దివ్య పూజ చేయలేము అనుకున్న వారు ప్రతి గురువారం బాబాకి పూజ అనేది చేయండి. మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బాబాని పూజించండి. చాలా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఫలితం మాట పక్కన పెట్టిన మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మన సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తీరుతూ ఉంటాయి. అలాగే మన మనసు అలాగే ఇల్లు కూడా చాలా పాజిటివ్గా ఉంటుందండి. అలాగే ఈరోజు బాబావారి యొక్క సచ్చరిత్ర చదువుకోవచ్చు, లేదంటే పాటలు వినొచ్చు. అలాగే బాబావారి గుడికి వెళ్ళి అక్కడ సేవ అనేది చేసుకోవచ్చండి. ఇలా గురు పౌర్ణమి రోజున చేయవలసి ఉంటుంది.
ఈ విధంగా పూజ అనేది ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. ప్రత్యేకంగా ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా బాబావారి పూజ చేసుకొని చక్కగా బాబావారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతేనండి వీడియో అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.